ఇప్పుడు రక్తనాళం గుండె సంబంధించిన రక్తనాళం తీసుకుంటే దాంట్లో పొరలుగా ఉంటుందన్నమాట. అంటే బేసిక్‌గా ఒక ట్యూబ్. ఆ ట్యూబ్‌కి పొరలుంటాయి. అంటే పైన ఎండోథెలియం, ఇంటిమా, మీడియా, అడ్వెంటిషా అని లేయర్స్ ఉంటాయి. ఇప్పుడంటే వివిధ రకమైన కొలెస్ట్రాల్స్, ఫ్యాట్స్ ఇవన్నీ ఏమవుతుంటే ఆ కింద చేరిపోతాయన్నమాట. ఈ ఇంటిమల్ లేయర్, సబ్ ఇంటిమల్ లేయర్ అక్కడ ఆ లేయర్స్ లోపలికి వెళ్ళిపోతాయన్నమాట. బై మైగ్రేషన్ చాలా పెథలాజికల్ మెకానిజమ్స్ వల్ల ఈ కిందకి వెళ్ళిపోవడం వల్ల ఏదైతే గొట్టంలాగా ఉన్న రక్తనాళము కింద చేరిపోవడం వల్ల పైకి లేపుతుందన్నమాట. ఇలా పైకి పుష్ చేస్తుంది లూమెన్ సైడ్. అంటే దాని లోపలికి పుష్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ పైకి వచ్చేసి లూమెన్ ఏదైతే ఉందో దాన్ని పార్షియల్‌గా బ్లాక్ చేస్తుందన్నమాట. కొన్నిసార్లు ఏమవుతుంది అది బాగా ఎక్కువ పైకి వచ్చేసి కొన్నిసార్లు ఇట్ విల్ గివ్ అప్. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఈ పైన ఎండోథెలియం లేయర్ ఏదైతే ఉంటుందో ఆ లేయర్ ఇట్ విల్ బికమ్ డిన్యూటెడ్. అంటే కొంచెం బ్రీచ్ అవుతుందన్నమాట. అలాంటప్పుడు ఈ ప్లేట్లెట్స్ అనే రక్తనాళం మనకు రక్తంలో ఏదైతే ప్లేట్లెట్స్ ఉంటాయో అవి సెన్సిటైజ్ అయిపోయి అవి దే విల్ గెట్ మాడిఫై అయిపోయి అక్కడ క్లాట్ ఫామ్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు మనం ఏమైనా గుచ్చుకుందనుకోండి అక్కడ రక్తం కారుతుంది. అది జీవితాంతం కారదు. ఒక టైం ఇచ్చిన తర్వాత కాసేపటికి ఆగిపోతుంది. ఎందుకంటే అది ఒక క్లాటింగ్ మెకానిజం ఉంటుంది. ఈ మెకానిజం మనకు అబ్నార్మల్‌గా పనిచేసింది అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఈ బ్లాక్ ఇక్కడ కావాల్సింది అక్కడ ఆగిపోతాం. దానివల్ల రక్తస్రావం ఆగిపోతుంది. ఇక్కడ ఎట్లా ఆగిపోయిందో అక్కడ ఆ విధంగా ఆగిపోతుందన్నమాట. ఆగిపోవడం వల్ల ఏమవుతుంది, గుండె కండరానికి రక్తం రాదు. దానివల్ల హార్ట్ అటాక్ వస్తుంది. సో ఇది బేసిక్ పేగ్. అంటే అండర్లయింగ్ లేయర్స్లో ఈ ఫ్యాట్స్, కొలెస్ట్రాల్ చేరటం వల్ల లూమెన్ పైకి రావడం వల్ల కొన్నిసార్లు రప్చర్ అవడం వల్ల ప్లాక్ అంటాం దాన్ని. అథెరోస్క్లెరోటిక్ ప్లాక్ అంటాం. ఈ ప్లాక్స్ వల్ల మనకు లూమినల్ నారోయింగ్, దాని ద్వారా అథెరోస్క్లెరోటిక్ ప్లాక్ రప్చర్ అండ్ థ్రాంబోసిస్ జరిగే అవకాశం ఉంటుంది. సో పేషెంట్ వచ్చినప్పుడు బ్లాక్ నాకు ఉందని రాడు, ప్లాక్ రప్చర్ ఉందని అలా ఏం రారు. వాళ్ళు సిమ్టమ్స్తో వస్తారు. నొప్పి ఉంది, లేదంటే దమ్ము వస్తుంది, ఆయాసం వస్తుంది, లేదా ఈ విధంగా వాళ్ళు వస్తుంటారు అనమాట. దాన్ని ఎంత మన ఎక్స్పీరియన్స్తో అది దేనికి సంబంధించింది అది అని ఒక గుర్తు చేసుకున్న తర్వాత ఒక సిస్టమాటిక్ అప్రోచ్తో దాన్ని ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత మనకి యాంజియోగ్రామ్ పరీక్ష చేసిన తర్వాత పలానా బ్లాక్ ఉంది, ఇంత % బ్లాక్ ఉంది అనుకున్న తర్వాత దానికి ప్లాకా కాదా రప్చరా, దీన్ని ఎందుకు వచ్చిందని చూడాలంటే మనకు మాధ్యాలు ఉన్నాయి. ఇప్పుడు లేటెస్ట్గా ఐవాస్ అని లేకపోతే ఓసిటీ అంటాం, ఆప్టికల్ కోహరెంట్ సోమోగ్రఫీ అంటాం. వాటి ద్వారా చూడటం వల్ల మనకు ఇమేజ్ స్టడీ క్లియర్ కట్గా తెలుస్తుంది అనమాట. ప్లాక్ ఎంత ఉంది, ఈ ప్లాక్ కంపోజిషన్ ఏంటి, దాంట్లో ఏమి ఉన్నాయి, మైక్రోఫేజ్లో ఫోమ్ సెల్స్ ఉన్నాయి, ఏమున్నాయి, అసలు ఈ ప్లాక్ అనేది దేనితో తయారైంది, దీని పరిస్థితి ఏమిటి, దీన్ని ఏ విధంగా ఛేదించవచ్చు, మాడిఫై చేయడానికి ఏ పరికరాలు వాడచ్చు అనేది ఓసిటీ అనేది అద్భుతమైన పరికరం. దాని ద్వారా తెలుసుకోవచ్చు మనం. బట్ పేషెంట్ ప్లాక్ దాని రాడు, వాళ్ళకి అంత అవగాహన ఉండదు. వాళ్ళు సిమ్టమ్స్తో వస్తారు. మనం దాన్ని అనలైజ్ చేసి పలానా పరీక్ష చేసిన తర్వాత ఏ ఉందో దాని కంపోజిషన్ అనేది తెలుసుకోవచ్చు. అది ఓసిటీ అనేది ఒక మంచి మాధ్యమం.